భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక సిటీలను నిర్మాణం చేస్తూ ఉంది. కాలుష్యం లేకుండా గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తూ ఉంది. మన అదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 స్మార్ట్ పారిశ్రామిక సిటీలు అభివృద్ధి కాబోతూ ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక ప్రగతే కాక పరిశ్రమల వల్ల ఉపాధి కల్పన జరుగుతుంది. ఇక్కడ సృష్టించే అన్నీ కూడా ఆధునిక మౌలిక సదుపాయాలే. మొదటిది విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో కొప్పర్తి వద్ద 2200 కోట్ల పెట్టుబడితో 26,000 ఎకరాల్లో అక్కడ దాదాపు దీనివల్ల 55,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ పారిశ్రామిక నగరాలు అనేది వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ దానిలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. రెండవది హైదరాబాద్, బెంగళూరు. ఈ పారిశ్రామిక కారిడార్లో కర్నూలు సమీపంలో ఓర్వకల్ ఉంది. ఓర్వకల్లుకి అక్కడ విమానాశ్రయం కూడా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఆటో పరిశ్రమ, సెమీ కండక్టర్సు, డ్రోన్సు, ఎలక్ట్రికల్సు, ఎలక్ట్రానిక్సు, ఫార్మా రంగాలకు ప్రాతినిధ్యం ఇస్తున్నారు. ఇక్కడ పెట్టుబడి 2,800 కోట్లు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడే. మన రాష్ట్రం మీద ఎటువంటి బరువు ఉండదు. ఈ ఓర్వకల్లో 2,800 కోట్ల పెట్టుబడి పుణ్యమా అంటూ 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతూ ఉన్నాయి. ఇక మూడవది చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్. కృష్ణపట్నం వద్ద దాని పేరు క్రిస్ అని పెట్టారు. ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు దీనికి శంకుస్థాపన చేశారు. ఇది 3 దశల్లో నిర్మాణం జరుగుతుంది. మొదటి దశలో ఒక 3,000 కోట్ల పెట్టుబడి పెడతారు. తద్వారా 1,00,000 ఉద్యోగాలు. ఈ 3 పారిశ్రామిక కారిడార్లు కూడా 2027 నాటికి పూర్తి కావాలనే సంకల్పంతో ముందడుగులు పడతా ఉన్నాయి. ఈ క్రిస్ అయితే 10,000 కోట్ల పెట్టుబడి, 3 దశలు, 5 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టం 3 జాతీయ రహదారులు, విశాఖ చెన్నై, హైదరాబాదు బెంగళూరు, చెన్నై బెంగళూరు 3 కారిడార్లలో ఈ పారిశ్రామిక నగరాల అభివృద్ధితో నిరుద్యోగ యువతకు బంగారం లాంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఇవి నిర్మాణం ప్రారంభమై 2026 సంవత్సరం నాటికే ఉద్యోగ కల్పన దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పారిశ్రామిక కారిడార్లో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని దాన్ని నోడ్ అంటారు. ప్రతి పారిశ్రామిక కారిడార్లో ఒక ప్రాంతాన్ని ప్రస్తుతం గుర్తించారు. భవిష్యత్తులో మరికొన్ని ప్రాంతాలను కూడా ఈ కారిడార్లో గుర్తించి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందటానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి, నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి ఈ పారిశ్రామిక కారిడార్లు ఎంతగానో దోహదపడతాయి. కాలము చెల్లిన విధానాలకు స్వస్తి పలికి కాలుష్యము లేని పరిశ్రమలను మాత్రమే స్థాపించే దిశగా ఈ పారిశ్రామిక నగరాల నిర్మాణం జరగటం అనేది విశేషం.